హాయ్ గైస్, నా పేరు మోహన్ కృష్ణ అండ్ మీరు చూస్తున్నారు రాయిడూస్ లెక్చర్స్ ద తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫర్ సివిల్ ఇంజనీరింగ్. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్లో షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్. సో డైరెక్ట్గా షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ గురించి తెలుసుకోబోయే ముందు బేసిక్స్ ఏమైనా ఉంటాయి తెలుసుకుందాం. అండ్ షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ అనేవి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు చాలా చాలా ఉపయోగపడతాయి. ఇది ఎలాంటి టాపిక్ అంటే ఎంత సింపుల్గా ఉంటుందో మెల్లమెల్లగా ముందుకెళ్ళేసరికి అంత డిఫికల్ట్ అవుతుంది. అండ్ ఈ బేసిక్స్ ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళకి తర్వాత చేయడానికి ఈజీగా ఉంటుంది. ఈ బేసిక్స్ మిస్ అయ్యి మీరు ఎవరైతే కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళిపోతారో చాలా అర్థం చేసుకోలేరు, పిచ్చి వచ్చేస్తుంది. అలా ఉంటాయి గేట్లో అయితే మెయిన్లీ. సో బేసిక్సే కదా, ఇవన్నీ మనకు తెలిసినయే కదా, ఎందుకు ఈ సోది, నెక్స్ట్ పార్ట్కి వెళ్ళిపోదామని కాకుండా ఈ పార్ట్ జాగ్రత్తగా చూస్తే నెక్స్ట్ 2 పార్ట్స్లో, అంటే ఈ పార్ట్లో ఇంట్రొడక్షన్ చెప్తాను, సెకండ్ పార్ట్లో షియర్ ఫోర్స్ గురించి తెలుసుకుందాం, థర్డ్ పార్ట్లో బెండింగ్ మూమెంట్ గురించి తెలుసుకుందాం. సో ఈ 3 పార్ట్స్ కంప్లీట్ అయ్యేసరికి మీకు షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ మీద కంప్లీట్ క్లారిటీ వస్తుంది. సో స్టే విత్ మీ, ఈ క్లాస్ స్కిప్ చేయొద్దు. సో బేసిక్స్లో మనకు ముందు తెలియాల్సింది ఏంటంటే, ఫస్ట్ థింగ్ టైప్స్ ఆఫ్ లోడ్స్ అండ్ మూమెంట్స్. టైప్స్ ఆఫ్ లోడ్స్ అండ్ మూమెంట్లో లెట్స్ టేక్ ఏ బీమ్. ఇలా ఒక బీమ్ ఉందనుకుందాం, కింద సపోర్ట్ ఇచ్చి నిలబెట్టాము. సో ఇక్కడ ఇలా ఒక లోడింగ్ నేను చేశాను అనుకోండి, ఇదేమవుతుంది అంటే బీమ్ యొక్క లాంగిట్యూడినల్ యాక్సిస్ అవుతుంది. లాంగిట్యూడినల్ యాక్సిస్, ఈ లాంగిట్యూడినల్ యాక్సిస్కి పెర్పెండిక్యులర్గా ఆర్ సే ట్రాన్స్వర్స్గా ఉన్నది ఏంటి, ఈ లోడింగ్. సో దీన్ని ఏమంటాం, ట్రాన్స్వర్స్ లోడింగ్. అండ్ ఈ లాంగిట్యూడినల్ యాక్సిస్కి ట్రాన్స్వర్స్గా ఒక మూమెంట్ అప్లై చేశాను అనుకోండి, అదేమవుతుంది, ట్రాన్స్వర్స్ మూమెంట్. అలా కాకుండా ఒక షాఫ్ట్ ఉందనుకుందాం, ఈ షాఫ్ట్కి లాంగిట్యూడినల్ యాక్సిస్ ఇదే, ఇలా అప్లై చేస్తే ఏమైంది, అది ట్రాన్స్వర్స్ మూమెంట్ అయ్యింది. అంటే అది ఏం చేస్తుంది, దీన్ని ఇలా బెండ్ చేస్తుంది షాఫ్ట్ని. అట్లా కాకుండా ఇలా తిప్పాను అనుకోండి నేను ఈ షాఫ్ట్ని, అలా తిప్పే మూమెంట్ని ఏమంటారు అంటే ట్విస్టింగ్ మూమెంట్. మనకి సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే, ఒక సిలిండర్ ఉంది, దాన్ని బెండ్ చేయాలని చూస్తే ట్రాన్స్వర్స్ మూమెంట్, ట్విస్ట్ చేయాలని చూస్తే ట్విస్టింగ్ మూమెంట్. ఈ లాంగిట్యూడినల్ యాక్సిస్కి మనం లోడ్ వేసాము అంటే అది లాంగిట్యూడినల్ లోడ్ అవుతుంది, ట్రాన్స్వర్స్గా లోడ్ అప్లై చేసామంటే ట్రాన్స్వర్స్ లోడ్ అవుతుంది. ఇవి టైప్స్ ఆఫ్ లోడ్స్ అండ్ మూమెంట్స్ మీరు తెలుసుకోవాల్సినవి. నెక్స్ట్ ఇప్పుడు టైప్స్ ఆఫ్ సపోర్ట్స్ చూద్దాం మనం. రోలర్ సపోర్ట్. రోలర్ సపోర్ట్ అంటే ఏంటంటే, ఒక బీమ్ ఉందనుకోండి, అటు సైడ్ క్రాస్ సెక్షన్ కట్ చేశాను, ఇక్కడ సపోర్టింగ్ అనేది ఒక రోలర్ ఇస్తాను అనమాట. సో రోలర్ సపోర్ట్ అంటే ఏంటి సార్, ఇది ఒక రోలర్ అనుకోండి, ఈ రోలర్ మీద నా చేతిని సపోర్ట్ చేశాను. ఇప్పుడు నా చేతిని కిందకి అనగలనా, అనలేను, పైకి తీయగలనా, తీయలేను. బట్ నేను ఏం చేయగలను, అటు వెళ్ళగలను, ఇటు రాగలను. ఇలాగా హారిజాంటల్గా మనకి డిస్ప్లేస్మెంట్ని యాక్సెప్ట్ చేస్తూ వెర్టికల్గా డిస్ప్లేస్మెంట్ని యాక్సెప్ట్ చేయనివ్వలేని దాన్ని ఏమంటారు అంటే రోలర్ సపోర్ట్ అంటారు. సో దీనికి రియాక్షన్ ఏముంటుంది, ఓన్లీ 1 రియాక్షన్, వెర్టికల్గా రియాక్షన్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్, హింజ్ సపోర్ట్. హింజ్ అంటే ఏంటి సార్, ఒక బీమ్ ఉంది, దానికి నేను ఇలా సపోర్ట్ ఇచ్చా. ఈ సపోర్ట్ ఏంటి అంటే, ఇలా గీతలు గీసానంటే దాని అర్థం ఏంటంటే ఫిక్స్డ్ అనమాట. సో ఈ ట్రయాంగిల్ ఇక్కడి నుండి కదిలి ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇక్కడ ఏముంది, హింజ్ ఉంది. ఆ హింజ్ ఏం చేస్తుంది, ఇలా పట్టుకుంది, దీన్ని రొటేషన్ని యాక్సెప్ట్ చేస్తుంది. నేను పైకి కానీ కిందకి కానీ వెళ్ళగలనా, వెళ్ళలేవు. లెఫ్ట్కి కానీ రైట్కి కానీ వెళ్ళగలనా, వెళ్ళలేవు. హింజ్ నీకు ఓన్లీ సపోర్ట్ చేసే రొటేషన్ ఏంటంటే ఈ రొటేషన్ మాత్రమే నీకు సపోర్ట్ చేస్తుంది, అది హింజ్. సో హింజ్ కూడా
నీకు వెర్టికల్ రియాక్షన్ ఇస్తుంది, హారిజాంటల్ రియాక్షన్ కూడా ఇస్తుంది. ఇక్కడ హారిజాంటల్ రియాక్షన్ లేదు, గుర్తుపెట్టుకోండి. సో హారిజాంటల్ రియాక్షన్ లేదు అంటే దాని అర్థం ఏంటంటే ఈ బీమ్ హారిజాంటల్గా మూవ్ అవ్వడానికి ఎటువంటి రెసిస్టెన్స్ లేదు. ఓన్లీ వెర్టికల్ రియాక్షన్ ఉందంటే దాని అర్థం ఏంటి, వెర్టికల్గా మూవ్ అవ్వడానికి రెసిస్టెన్స్ ఉన్నది. ఇక్కడికి వచ్చేసరికి వెర్టికల్గాను రెసిస్టెన్స్ ఉంది, హారిజాంటల్గానే రెసిస్టెన్స్ ఉంది. సో ఇట్ కాంట్ మూవ్ హారిజాంటల్లీ ఆర్ వెర్టికల్లీ. సో ఏ రెసిస్టెన్స్ ఇక్కడ అబ్సెంట్ అయ్యింది, మూమెంట్ అబ్సెంట్ అయ్యింది, మూమెంట్ లేదు. సో ఇది రొటేట్ అవ్వగలదు విత్ దట్ సపోర్ట్. అండ్ థర్డ్ వన్ ఫిక్స్డ్ సపోర్ట్. ఫిక్స్డ్ సపోర్ట్ అంటే ఏంటి, ఫిక్స్ చేసేసా. ఫిక్స్డ్ సపోర్ట్ హారిజాంటల్ మూమెంట్ ఇవ్వగలనా, ఇవ్వలేను. వెర్టికల్ మూమెంట్ ఇవ్వగలనా, ఇవ్వలేను. రొటేషన్ ఇవ్వగలనా, ఇవ్వలేను. సో ఇది 3 డైరెక్షన్స్లో ఫిక్స్ చేసేసి ఉంటే దాన్ని ఫిక్స్డ్ సపోర్ట్ అంటారనమాట. సో ఇక్కడ రియాక్షన్స్ ఏమేమి వస్తాయి, హియర్ కమ్స్ ద హారిజాంటల్ రియాక్షన్, వెర్టికల్ రియాక్షన్ అండ్ మూమెంట్. క్లియర్గా చెప్పాను, ఒకవేళ అర్థం కాకపోతే బ్యాక్కి వెళ్ళి మళ్ళీ చూడండి. సో ఈ 3 టైప్స్ ఆఫ్ సపోర్ట్స్ అనేవి మీకు అర్థం కావాలి. ఇంకొక సపోర్ట్ ఉంది, గైడెడ్ రోలర్ సపోర్ట్ అంటారు. అది సింపుల్గా చెప్పేస్తాను చూడండి. సే ఇట్ ఈస్ ఎ ఫిక్స్డ్ ఎండ్. యువతలు ఏం చేస్తారంటే ఫిక్స్ చేయకుండా రోలర్స్ పెట్టి అప్పుడు ఇది చేశారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది సార్, ఇక్కడ మూమెంట్ని అలో చేయదు, హారిజాంటల్గా అలో చేయదు, వెర్టికల్గా మనం మూవ్ చేయొచ్చు అన్నమాట. హోప్ ఇట్స్ క్లియర్. సో ఇక్కడ మూమెంట్ ఉంటుంది, హారిజాంటల్ రియాక్షన్ ఉంటుంది. మరి ఏమో అబ్సెంట్ అయ్యింది, వెర్టికల్ రియాక్షన్ అబ్సెంట్ అయింది. వెర్టికల్ రియాక్షన్ అబ్సెంట్ అయిందని మీరు ఎట్లా చెప్పగలరు, ఇక్కడ వెర్టికల్గా మూమెంట్ జరుగుతుంది రోలర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ రోలర్స్. సో ఇవి 4 టైప్స్ ఆఫ్ సపోర్ట్స్. ఇంతవరకు నేర్చుకుంటే చాలు. అండ్ ఫర్దర్గా నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ బీమ్స్ గురించి చూడబోతున్నాం. టైప్స్ ఆఫ్ బీమ్స్లో ఫస్ట్ ఉండేది సింప్లీ సపోర్టెడ్ బీమ్. సింప్లీ సపోర్టెడ్ బీమ్ అంటే ఏంటి సార్, ఒక బీమ్ ఉంది, ఆ బీమ్కి నువ్వు సపోర్ట్ ఇవ్వాలి. సపోర్ట్ ఏ విధంగా ఇస్తున్నావు, ఇటు సైడ్ హింజ్ ఇచ్చావు, ఇక్కడ ఒక రోలర్ పెట్టావు. ఇది ఏమవుతుంది, సింప్లీ సపోర్టెడ్ అవుతుంది. సింప్లీ సపోర్టెడ్ బీమ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి సార్ అంటే, ఇక్కడ వెర్టికల్ రియాక్షన్ వస్తుంది, ఇక్కడ హారిజాంటల్ రియాక్షన్ వస్తుంది, ఇక్కడ వెర్టికల్ రియాక్షన్ వస్తుంది. సో సమ్మర్ ఆర్ వింటర్లో ఎక్స్పాండ్ ఆర్ కాంట్రాక్ట్ అయినప్పుడు ఈ బీమ్ లోపల ఇంటర్నల్గా రెసిస్టెన్స్ ఏది డెవలప్ అవ్వదు. ఇంటర్నల్గా రెసిస్టెన్స్ ఎందుకు డెవలప్ అవ్వదు సార్, సమ్మర్ వచ్చింది, హీట్ వల్ల ఎక్స్పాండ్ అయ్యింది బీమ్. ఎక్స్పాండ్ అయినప్పుడు ఇక్కడ వరకు బీమ్ ఎక్స్పాండ్ అయ్యింది. సో కింద రోలర్ ఉంది, రోలర్ విల్ సపోర్ట్ హారిజాంటల్ మూమెంట్. సో హారిజాంటల్గా బీమ్ ఇక్కడ వరకు వచ్చేసింది. అలా కాకుండా బీమ్ని నేను రీస్ట్రెయిన్ చేశాను అనుకోండి, ఇంటర్నల్గా స్ట్రెసెస్ డెవలప్ అవుతాయి. అంటే మనం వేసిన లోడ్తో పాటు ఇంటర్నల్గా స్ట్రెసెస్ డెవలప్ అవ్వకుండా ఉండాలి అంటే మనం సింప్లీ సపోర్టెడ్ బీమ్ వాడతాము. సో ఇక్కడ హింజ్ ఉంటుంది, ఇక్కడ రోలర్ ఉంటుంది. కొంతమంది బోత్ సైడ్స్ హింజ్ గీస్తుంటారు, అది తప్పు. ఒక సైడ్ హింజ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆపోజిట్ సైడ్లో రోలర్ ఉండాలి. అలా ఉంటేనే అది ఏమవుతుంది అంటే సింప్లీ సపోర్టెడ్ బీమ్ అవుతుంది. సో ఇక్కడ ఏమేమి అబ్సెంట్ ఉన్నాయి, ఇక్కడ మూమెంట్ లేదు అంటే రోలర్ రొటేషన్ని యాక్సెప్ట్ చేస్తుంది. హింజ్ దగ్గర కూడా మూమెంట్ లేదు, ఎందుకు, హింజ్ కూడా రొటేషన్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో దిస్ బీమ్ కెన్ బెండ్ ఫ్రీలీ లైక్ దిస్ అండ్ దిస్ బీమ్ కెన్ మూవ్ in horizontal direction like this, but only resistance is in vertical direction. So ఇది simply supported beam. Next beam కి వెళ్ళిపోదాం. Next the continuous beam. కంటిన్యూస్ బీమ్ అంటే ఏంటంటే సింప్లీ సపోర్టెడ్కి ఓన్లీ 2 సపోర్ట్స్ ఉన్నాయి at either ends. బట్ కంటిన్యూస్ బీమ్ అంటే ఏంటంటే మిడిల్లో కూడా సపోర్ట్స్ ఉంటే ఒక బీమ్కి దాన్ని ఏమంటాం, కంటిన్యూస్ బీమ్. సో ఒక బీమ్ ఉంది, ఆ బీమ్కి ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది అండ్ ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. ఇలా ఎన్నైనా సపోర్ట్స్ ఉండొచ్చు, మోర్ దాన్ 2 ఉంటే ఆ బీమ్ని ఏమంటామంటే కంటిన్యూస్ బీమ్ అంటారు. అండ్ ఇక్కడ మీరు గమనించినట్టయితే కంటిన్యూస్ బీమ్ కూడా
స్టార్టింగ్లో మాత్రమే హింజ్ ఉంది, మిగిలిన సపోర్ట్స్ అన్నీ కూడా రోలర్ సపోర్ట్స్. ఈ మధ్యలో ఎక్కడైనా హింజ్ ఉంటే అది ఇండిటర్మినేట్ బీమ్ అయిపోతుంది, కంటిన్యూస్ బీమ్ అవ్వదు. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి క్యాంటిలివర్ బీమ్. క్యాంటిలివర్ బీమ్ అంటే వన్ సైడ్ ఫిక్స్డ్ ఎండ్ ఉంటుంది అండ్ అదర్ ఎండ్ ఈజ్ ఫ్రీ. సో ఇక్కడ హారిజాంటల్ రియాక్షన్, వెర్టికల్ రియాక్షన్ అండ్ మూమెంట్ ఇస్తాం. ఈ ఆపోజిట్ సైడ్ అనేది కంప్లీట్లీ ఫ్రీ ఉంటుంది. సార్ ఈ బీమ్స్ ఎక్కడ చూస్తాం సార్? సారీ ఎగ్జాంపుల్స్ చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు సింప్లీ సపోర్టెడ్ బీమ్ అనేది మనం ఎక్కడ చూస్తాము అంటే బ్రిడ్జెస్ మీద మీరు వెళ్ళినప్పుడు గమనించినట్టయితే ఇక్కడ ఒక పియర్ ఉంటుంది, ఇక్కడ ఒక పియర్ ఉంటుంది. ఆ పియర్కి మధ్యలో ఒక బీమ్ నిలబెడతాం. సో బ్రిడ్జెస్ మీద వెళ్ళినప్పుడు మధ్యలో గ్యాప్స్ వస్తుంటాయి, కుదుపుల్లో తగులుతుంటాయి. ఏంట్రా ఈ గ్యాప్స్ అనుకుంటారు కదా. ఆ గ్యాప్స్ ఏంటంటే ఇక్కడ ఒక బీమ్ నిలబెట్టాం, ఇక్కడ ఒక బీమ్ నిలబెట్టాం. దే ఆర్ కాల్డ్ సింప్లీ సపోర్టెడ్ బీమ్స్. సో ఈ మధ్యలో గ్యాప్ దేనికి అంటే సమ్మర్లో బ్రిడ్జెస్ ఎక్స్పాండ్ అయినప్పుడు బీమ్స్ ఇవి మూవ్ అయ్యి ఇక్కడ వరకు వస్తాయి. సో సమ్మర్లో స్ట్రెస్సెస్ డెవలప్ అవ్వకుండా మనం ఈ గ్యాప్స్ అనేవి వదులుతాం అనమాట. వింటర్లో మనకి గ్యాప్ ఎక్కువ కనపడుద్ది, సమ్మర్లో మనకి గ్యాప్ తగ్గిపోద్ది. సో కింద రోలర్ సపోర్ట్ ఉండాల్సిందే ఫర్ అకామిడేటింగ్ ద మూమెంట్, హారిజాంటల్ మూమెంట్. సో అది సింప్లీ సపోర్టెడ్ బీమ్ యొక్క ఎగ్జాంపుల్. అండ్ సెకండ్ మనం కంటిన్యూస్ బీమ్ గురించి తెలుసుకున్నాం. కంటిన్యూస్ బీమ్ తర్వాత ఇప్పుడు ఫిక్స్డ్ క్యాంటిలివర్ బీమ్ గురించి చూస్తున్నాం. ఈ క్యాంటిలివర్ బీమ్కి ఎగ్జాంపుల్ ఏంటి సార్? ఇల్లు ఉంది, ఇంటి నుంచి కొంచెం బయటికి బాల్కనీ ఉంది. ఇక్కడ సపోర్ట్ ఏమన్నా ఉంటుందా? ఉండదు, ఓన్లీ బీమ్ ముందుకు వచ్చి ఉంటుంది. సో ఇదేంటి? క్యాంటిలివర్ బీమ్. ఇక్కడ ఇది ఫిక్స్డ్ బీమ్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ క్యాంటిలివర్, ఇక్కడ ఫ్రీ ఎండ్ ఉంది, వన్ సైడ్ ఫిక్స్డ్ అండ్ వన్ సైడ్ ఫ్రీ. దట్ ఈస్ క్యాంటిలివర్ బీమ్. నెక్స్ట్ ఫిక్స్డ్ బీమ్లోకి వెళ్ళిపోదాం. బోత్ సైడ్స్ ఫిక్స్డ్ ఎండ్ ఉంటే అదేమంటారు? ఫిక్స్డ్ బీమ్ అంటారు. సో ఇక్కడ హారిజాంటల్, వెర్టికల్ అండ్ మూమెంట్ మూడు వస్తాయి అన్నమాట. సో ఈ ఫిక్స్డ్ బీమ్కి ఎగ్జాంపుల్ ఏంటి సార్? ఇల్లు తీసుకున్నాం, ఇంటి బీమ్ ఉందంటే ఆ బీమ్ని మనం రొటేట్ అవ్వనివ్వము, హారిజాంటల్గా వెర్టికల్గా కూడా మూవ్ అవ్వనివ్వము. సో అలాంటిది ఏమవుతుంది అంటే ఫిక్స్డ్ బీమ్ అవుతుంది. అండ్ ఇంటికి 2-3 కాలమ్స్ మధ్యలో ఉంటాయి చూడండి, ఆ బీమ్స్ని ఏమంటారు అంటే కంటిన్యూస్ బీమ్స్ అంటారు అనమాట. అండ్ ఓవర్ హ్యాంగ్ బీమ్ అనేది ఒకటి ఉంటుంది. ఓవర్ హ్యాంగ్ బీమ్ అంటే ఏంటంటే ఈ ఇల్లు అనుకున్నాం కదా, ఇది ఇలా కంటిన్యూస్గా వెళ్తున్న బీమ్ బాల్కనీ దగ్గరికి వచ్చేసరికి బీమ్ ముందుకు వెళ్తుంది కానీ కింద సపోర్ట్ ఉండదు. ఇలాంటి బీమ్స్ని ఏమంటారంటే ఓవర్ హ్యాంగ్ బీమ్స్ అంటారు అనమాట. సో ఇంటికి బోత్ సైడ్స్ మనకి బాల్కనీ ఉంది అనుకుంటే బోత్ సైడ్స్ బీమ్ వెళ్ళింది, కింద సపోర్ట్ లేదు. సో దే ఆర్ కాల్డ్ యాజ్ ఓవర్ హ్యాంగ్ బీమ్స్. సో టైప్ ఆఫ్ బీమ్స్ కూడా మనకి తెలిసిపోయాయి. సో ఇప్పుడు మనం అనాలిసిస్ ఆఫ్ బీమ్స్లోకి వెళ్ళిపోదాం. మనం డీల్ చేసేవన్నీ కూడా మన లెవెల్కి 2D బీమ్స్ మాత్రమే ఉంటాయి. 2D అంటే 2 డైమెన్షనల్ అనమాట. 2 డైమెన్షనల్ బీమ్స్ అంటే ఏంటి సార్ అంటే దానికి ఎక్స్ యాక్సిస్ ఉంటుంది, వై యాక్సిస్ ఉంటుంది. జెడ్ యాక్సిస్ మనం కన్సిడర్ చేయట్లేదు. సో ఎక్స్ యాక్సిస్లో 2D బీమ్స్ని మనం సాల్వ్ చేస్తున్నప్పుడు మనకి 3 ఈక్వేషన్స్ ఉంటాయి అన్నమాట, ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్. ఆ 3 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఏంటి సార్ అంటే ఈక్విలిబ్రియం అంటే ఏంటో తెలియాలి మనకు ముందు. ఈక్విలిబ్రియం అంటే ఏంటి అంటే ఎక్స్టర్నల్గా వచ్చే ఫోర్సెస్ అండ్ ఇంటర్నల్గా డెవలప్ అయ్యే రియాక్షన్స్ అవి రెండు ఒకదాన్నొకటి న్యూట్రల్ చేసుకుంటే ఈక్విలిబ్రియం అంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా ఇంటి బీమ్, నేను ఇప్పుడు లోడ్ వేసాను. ఈ లోడ్ వల్ల ఈ బీమ్ కిందకి వెళ్ళిపోయింది అనుకోండి, అది ఇల్లు అవుతుందా? అంటే లోడ్ పెట్టిన వెంటనే బీమ్ కిందకి వెళ్ళిపోయిందంటే దాని అర్థం ఏంటి? ఇల్లు కొలాప్స్ అయిపోయిందని. సో సివిల్ ఇంజనీరింగ్ స్ట్రక్చర్స్ ఏవి కూడా లోడ్ పెట్టినప్పుడు మూవ్ అవ్వవు. మూవ్ అవ్వట్లేదు అంటే మనం ఎక్స్టర్నల్గా పెట్టిన లోడ్కి ఈక్వల్గా ఇంటర్నల్గా రెసిస్టెన్స్ ఇస్తున్నాయి అవి. సో అది ఈక్విలిబ్రియం అంటారనమాట. సో ఈ ఈక్విలిబ్రియంలో 3 టైప్స్ ఆఫ్ ఈక్విలిబ్రియంస్ ఉంటాయి 2D ఫ్రేమ్లో. ఏంటి సార్ అవి అంటే నేను వెర్టికల్గా లోడ్ పెట్టా, ఇది వెర్టికల్గా రియాక్షన్ ఇచ్చింది, అవి రెండు ఒకదాన్నొకటి న్యూట్రల్ చేసుకున్నాయి. సో పైనుండి కిందకు వచ్చేది, కింద నుండి పైకి వెళ్ళేది, ఈక్వల్ టు 0 అయినప్పుడు అది
వై యాక్సిస్లో ఈక్విలిబ్రియంలో ఉన్నట్టు. సో నేను లెఫ్ట్ నుండి లోడ్ పెట్టినప్పుడు ఇది రైట్ నుంచి రియాక్షన్ ఇస్తుంది. లెఫ్ట్ నుండి వెళ్ళే లోడ్ రైట్ నుండి వచ్చే రియాక్షన్ ఈక్వల్ అయ్యి 0 అయినప్పుడు అది వెర్టికల్ హారిజాంటల్ ఈక్విలిబ్రియం. అండ్ ఈ బీమ్ రొటేట్ అవ్వాలనుకుంటుంది. నా సపోర్ట్ ఏమో దానికి ఆపోజిట్ రొటేషన్ ఇస్తుంది. సో ఇది అవ్వాలనుకునే రొటేషన్ ప్లస్ దీని ఆపోజిట్ రొటేషన్ ఈక్వల్ టు 0 అయినప్పుడు అది మూమెంట్ పరంగా ఈక్విలిబ్రియం కండిషన్ అంటారనమాట. సో ఇక్కడ మనకి ఈక్విలిబ్రియం కండిషన్స్ ఏముంటాయి 2D ఫ్రేమ్లో? సిగ్మా x ఈక్వల్ టు 0, సిగ్మా y ఈక్వల్ టు 0 అండ్ సిగ్మా మూమెంట్ m ఈక్వల్ టు 0. ఇవి 3 ఈక్విలిబ్రియం కండిషన్స్. ఈ ఈక్విలిబ్రియం కండిషన్స్ని వాడుకొనే మనం లోడ్ అనేది ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనేది క్యాల్కులేట్ చేస్తాము. ఎలా సార్? ఒక బీమ్ తీసుకుందాం. బీమ్కి ఎగ్జాక్ట్గా మధ్యలో 10 kN ఉన్నది. సో కింద నుండి 2 సపోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ పాయింట్ ఏ అనుకుందాం, ఈ పాయింట్ బి అనుకుందాం. ఈ రియాక్షన్ FA అనుకుందాం, ఈ రియాక్షన్ FB అనుకుందాం. సో ఇప్పుడు సిగ్మా x ఈక్వల్ టు 0. హారిజాంటల్గా ఏమన్నా లోడ్ ఉన్నదా? లేదు. హారిజాంటల్గా ఏమన్నా రియాక్షన్ డెవలప్ అవుతుందా? లోడ్ లేనప్పుడు రియాక్షన్ ఎందుకు డెవలప్ అవుద్ది? అవ్వట్లేదు. సో సిగ్మా x ఈక్వల్ టు 0 మనం వాడాల్సిన అవసరం లేదు. నౌ టేక్ సిగ్మా y ఈక్వల్ టు 0. సిగ్మా y ఈక్వల్ టు 0 అంటే పై నుండి కిందకు వచ్చేది ప్లస్ అనుకోండి, లేదా కింద నుండి పైకి వెళ్ళేది ప్లస్ అనుకోండి, ఏదైనా అనుకోండి. కానీ ఇప్పుడు పై నుండి కిందకు వచ్చేది ప్లస్ అనుకుంటే కింద నుండి పైకి వెళ్ళేది మనకి ఏమవుతుంది అంటే మైనస్ అవుతుంది. లేదు, కింద నుండి పైకి వచ్చేది నేను ప్లస్ అనుకుంటాను సార్, పై నుండి కిందకు వచ్చేది మైనస్ అవుతుంది. కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, ఒకసారి చూడండి క్లారిటీ వచ్చేస్తుంది. సో సిగ్మా y ఈక్వల్ టు 0కి పై నుండి కిందకు వచ్చేది నేను ప్లస్ అనుకుంటున్నాను, ప్లస్ 10 kN. ఇంకా వెర్టికల్గా ఏమేమి ఉన్నాయి? ఇవి 2 రియాక్షన్స్ ఉన్నాయి. సో పైనుండి కిందకు వచ్చేది ప్లస్ అనుకున్నాను, ఇవి ఎటు వెళ్తున్నాయి? కింద నుండి పైకి వెళ్తున్నాయి. సో మైనస్ అవుతాయి. -FA మైనస్ FB ఈక్వల్ టు ఎంత? ఈక్వల్ టు ఈక్విలిబ్రియంలో ఉండాలంటే 0 అవ్వాలి. సో ఈ మైనస్లో ఉన్న వాటి పంపించేద్దాం. FA ప్లస్ FB ఈక్వల్ టు 10 kN. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇంకా మనకి సిగ్మా x ఈక్వల్ టు 0 వాడేసాం, సిగ్మా y ఈక్వల్ టు 0 వాడేసాం. నౌ సిగ్మా మూమెంట్ ఈక్వల్ టు 0 వాడాలి. ఈ సిగ్మా మూమెంట్ ఈక్వల్ టు 0 వాడాలి అంటే ఎయిదర్ పాయింట్ ఏ తీసుకోండి ఆర్ పాయింట్ బి తీసుకోండి. ఏం తీసుకుంటారు అనేది మనకి అనవసరం. ఈ మధ్యలో ఉన్న లెంత్ అనేది ఒక 10 మీటర్స్ ఉందనుకుందాం. సో ఇది 5 మీటర్స్ ఉంటుంది, ఇది 5 మీటర్స్ ఉంటుంది. ఓకే, నేను ఎట్ పాయింట్ ఏ తీసుకుంటాను. ఎట్ పాయింట్ ఏ తీసుకున్నప్పుడు ఇది ఫిక్స్డ్ అవుతుంది. FB పైకి వెళ్తుంది. FB అనేది ఈ బీమ్ని ఎటు రొటేట్ చేస్తుంది? యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేస్తుంది. అంటే ఈ మిగిలిన లోడ్స్ అన్నీ మర్చిపోతుంది. ఇక్కడ ఏముంది? హింజ్ ఉంది. హింజ్ ఏం చేస్తుంది? బీమ్ని రొటేట్ అవనిస్తుంది. ఇక్కడ FB అనే లోడ్ ఇలా ఉంది, పైకి వెళ్తుంది. అంటే ఈ బీమ్ని యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేద్దాం అనుకుంటుంది. మనం సరదాగా యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్స్ అన్ని మైనస్ తీసుకుందాం. మీకు కావాలంటే ప్లస్ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు యాంటీ క్లాక్ వైజ్ ప్లస్ తీసుకుంటే క్లాక్ వైజ్ మైనస్ తీసుకుంటారు, అంతే తేడా. నేను ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ మైనస్ తీసుకుంటున్నాను కాబట్టి క్లాక్ వైజ్ వచ్చినాయి ప్లస్ తీసుకుంటా. సో ఈ FB అనేది యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేస్తుంది కాబట్టి -FB ఇంటూ నేను ఏ పాయింట్ అయితే హింజ్ ఉందనుకున్నానో అక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది? 10 మీటర్స్. FB ఇంటూ 10 మీటర్స్ -FB ఇంటూ 10 మీటర్స్. నెక్స్ట్ ఇటు రండి, ఏముంది ఇక్కడ? 10 kN ఉంది. అది ఎంత డిస్టెన్స్లో ఉంది? 5 మీటర్స్లో ఉంది. ఇలా నా బీమ్ ఉంది, ఇక్కడ 10 kN ఉంది. అది నా బీమ్ని ఇక్కడ హింజ్ అనుకుంటే ఏం చేస్తుంది? కిందకు రొటేట్ చేస్తుంది, అంటే క్లాక్ వైజ్ రొటేట్ చేస్తుంది. సో నేను యాంటీ క్లాక్ వైజ్ని మైనస్ అనుకున్నాను కాబట్టి క్లాక్ వైజ్ రొటేషన్ నాకు ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. సో ప్లస్ ఎంత ఫోర్స్? 10 kN ఇంటూ అక్కడి నుండి హింజ్కున్న డిస్టెన్స్ ఎంత? 5 మీటర్స్. 5 మీటర్స్. నెక్స్ట్ ఇంకేం లోడ్ ఉంది? FA ఉంది. ఓకే, హింజ్ ఇక్కడే ఉంది, FA ఇక్కడే ఉంది. ఇదేమన్నా రొటేట్ చేయగలదా? చేయలేదు.
అర్థమవుతుందా? ఇక్కడున్న లోడ్ రొటేట్ చేసింది, ఇక్కడున్న లోడ్ రొటేట్ చేసింది, కానీ హింజ్ దగ్గర ఉన్న లోడ్ రొటేట్ చేయలేకపోతుంది. అండ్ దాని నుండి హింజ్కున్న డిస్టెన్స్ ఎంత? 0. సో ఇంకేమీ ఉండదన్నమాట, FA × 0 అయిపోతుంది. హోప్ ఇట్స్ క్లియర్. ఒకసారి వెనక్కి వెళ్ళి రండి క్లారిటీ లేకపోతే. సో ఈక్వల్ టు ఏమవ్వాలి? సిగ్మా M = 0 కాబట్టి 0 అవ్వాలి. సో ఇప్పుడు ఈ -FB × 10 అవతలకి పంపించేద్దాం. 10 × 5 50 = FB × 10 క్యాన్సిల్ చేసుకుంటే FB = 5 kN. ఈక్వేషన్ 2. సో FB = 5 kN వచ్చినప్పుడు ఈక్వేషన్ 1లో ఏముంది? FA + FB = 10 ఉంది. FA + 5 = 10 అంటే FA ఎంత? 5 kN. సో ఈ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఎందుకు వాడతాం సార్? సిగ్మా x = 0, y = 0 అండ్ m = 0 అనేవి ఎందుకు వాడతాము అంటే, మనం పెట్టిన లోడ్ వల్ల రియాక్షన్స్ ఎంత వాల్యూ డెవలప్ అవుతుంది అన్నది తెలుసుకోవడానికి మనం ఇవి వాడతాం అన్నమాట. సో ఇలాగా ఏ బీమ్కి ఇంటర్నల్గా ఎలా రియాక్షన్స్ డెవలప్ అవుతాయి అనేది మనం ఇప్పుడు చూసి ఈ క్లాస్ క్లోజ్ చేసేసుకుందాం. సో సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఉంది. సింప్లీ సపోర్టెడ్ బీమ్కి వచ్చేసరికి ఇంటర్నల్ రియాక్షన్స్ ఎలా ఉంటాయి? ఇది వెర్టికల్, ఇక్కడ వెర్టికల్ రియాక్షను, ఇక్కడ హారిజాంటల్ రియాక్షను, ఈ 3 డెవలప్ అవుతాయి. అదే క్యాంటిలివర్ బీమ్కి వచ్చేసారు అంటే ఇక్కడ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ 3, ఇంటర్నల్ రియాక్షన్స్ ఎన్ని డెవలప్ అయ్యాయి? 1 2 3, ఇంటర్నల్గా 3, ఈక్విలిబ్రియం 3. ఇలాగా ఈక్విలిబ్రియం ఈక్వల్ టు ఇంటర్నల్ ఉన్నాయనుకోండి, ఆర్ ఈక్విలిబ్రియం కన్నా ఇంటర్నల్ తక్కువ ఉన్నాయనుకోండి, ఆ రియాక్షన్స్ని మనం ఈజీగా ఫైండ్ చేయగలం అనమాట. అలాంటి బీమ్స్ ఏమవుతాయి అంటే డిటర్మినేట్ బీమ్స్ అవుతాయి. సో ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ 3 ఉన్నాయి. సింప్లీ సపోర్టెడ్లో డెవలప్ అయ్యే ఇంటర్నల్ రియాక్షన్స్ 3 ఉన్నాయి. సో ఇట్ ఈజ్ ఏ డిటర్మినేట్ బీమ్. డిటర్మినేట్ బీమ్ అంటే ఇందాక మనం రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేసాం కదా, పైన 10 kN వచ్చినప్పుడు ఫోర్స్ A ఏమవుద్ది, ఫోర్స్ B ఏమవుద్దని, అలాంటివి మనం క్యాలిక్యులేట్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ కన్నా రియాక్షన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయనుకోండి, దెన్ వీఆర్ అనేబుల్ టు క్యాలిక్యులేట్ ద రియాక్షన్స్ అన్నమాట. సో అది ఇండిటర్మినేట్ బీమ్ అవుతుంది. ఇప్పుడు ఫిక్స్డ్ బీమ్ తీసుకుంటే హారిజాంటల్ రియాక్షన్, వెర్టికల్ రియాక్షన్ అండ్ మూమెంట్ వచ్చాయి. ఇక్కడ ఇంటర్నల్ రియాక్షన్స్ ఏమీ రాలేదు. సో ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ 3, ఇంటర్నల్ ఈక్వేషన్స్ 3. సో ఇది కూడా డిటర్మినేట్ బీమే. అలా కాకుండా మనం ఇప్పుడు ప్రాప్డ్ క్యాంటిలివర్ బీమ్ తీసుకున్నాం అనుకోండి. ప్రాప్డ్ క్యాంటిలివర్ బీమ్ అంటే ఇటు సైడ్ ఫిక్స్డ్ ఉంటుంది, ఇటు సైడ్ రోలర్ ఉంటుంది. సో ఇక్కడ 3 రియాక్షన్స్ వచ్చినాయి, ఇక్కడేమో 1 రియాక్షన్ వచ్చింది. టోటల్ ఇంటర్నల్ రియాక్షన్స్ ఎన్ని డెవలప్ అయ్యాయి? 4 డెవలప్ అయ్యాయి. మనకి ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? 2D ఫ్రేమ్కి 3 ఉన్నాయి. ఈక్విలిబ్రియం కన్నా ఇంటర్నల్ రియాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఈ రియాక్షన్స్ అన్నీ నేను క్యాలిక్యులేట్ చేయగలనా సార్ అంటే క్యాలిక్యులేట్ చేయలేము మనం. సో అప్పుడు ఫర్దర్ కాంప్లెక్స్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ మనం వాడాలన్నమాట. అది ఫర్దర్గా డిఫ్లెక్షన్స్ చాప్టర్లో మనం చూసుకుందాం. ప్రస్తుతానికి మీకు ఈ ఐడియా ఉంటే చాలు, బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు. అండ్ రిమెంబర్, ఈ క్లాస్లో నేను బేసిక్స్ మాత్రమే చెప్తున్నాను. నెక్స్ట్, బోత్ సైడ్స్ ఫిక్స్డ్ బీమ్ ఉంది. ఇక్కడ ఒక 3 రియాక్షన్స్ డెవలప్ అవుతాయి, ఇక్కడ ఒక 3 రియాక్షన్స్, అంటే టోటల్ ఇంటర్నల్గా 6 రియాక్షన్స్ డెవలప్ అవుతున్నాయి. నాకు ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ వచ్చేసి 3 ఉన్నాయి. సో ఇది కూడా ఏమవుతుంది? ఇండిటర్మినేట్ బీమ్ అవుతుంది. సో ఆ 3 ఈ 3 6 ఇంటర్నల్ రియాక్షన్స్ నేను క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే నాకు పాసిబిలిటీ లేదు. దానికి మరి ఎలా పాసిబిలిటీ అవుతుంది సార్, ఎలా ఫైండ్ చేస్తామంటే ఫర్దర్గా చూసుకుందాం. ప్రస్తుతానికి ఇది ఇండిటర్మినేట్ బీమ్ అని గుర్తుపెట్టుకోండి చాలు. సో హియర్ ఎండ్స్ ద క్లాస్. రేపు షియర్ ఫోర్స్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది పార్ట్ 2లో చూసుకుందాం. అండ్ బెండింగ్ మూమెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది పార్ట్ 3లో చూసుకుందాం. సో ట్యూన్డ్ ఇన్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి.